ఏం చేయకుండా ఉన్నాడా? ఏం చేయకుండా లేడుగా, ఆయన కూడా చేశాడుగా. ఎవరి పాలనలో వాళ్ళు చేయాల్సిందే, తప్పేదేం కాదు. కాకపోతే ఇంత విచ్చలవిడిగా ఉందా ఇంతకుముందు? లేదుగా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, చేస్తున్నారు, చెందుతున్నారు. ఏదో రేపు వాళ్ళు వస్తే చేస్తారేమో ఒకవేళ. వాళ్ళు రానే రారు అంటున్నారుగా. మరి ఈ జనం మరి వేసిన ఓట్లు ఎడిపోయినా ఏమో, మరి అంత దారుణంగా తిప్పేశారు. మరి ఇంతసేటు సంపాదించుకున్న ఓట్లు మరి ఎడిపోయినట్టు. సగానికి సగం ఉన్నా రావాలి కదా, అసలు రాకుండా చేసినంటే ఏదో కిమ్మక్క చేశారు. మహిళల మీద ఇంత దాడులు జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? చెబుతున్నారు ఆడవాళ్ళకి, మహిళలకి, అమ్మ అక్కలకి ఏది వచ్చినా ఏ చేసినా చేస్తామంటున్నారు. మరి ఏది ఏ చేసినా ఇట్లాంటి దొంగ దోపిడీలు భలే జరుగుతున్నాయి. ఇవాళ ఇంటికి తాళం వేసిపోతే సాయంత్రానికి దొంగలు పడుతున్నారు. మరి మంచిగా చేస్తే కాపలా ఏది మరి ఎవరు చేస్తున్నారు? ఇవాళ భయం వేస్తుంది ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే, ఎవడొచ్చి ఎటు దూరతాడో అని. ఇవాళ భయం మామూలుగా లేదండి. ఒక ఆడ మనిషి బజార్లోకి రావాలంటే ఈ తాళ్ళు బిక్కుంటున్నారు, చేతుల్లో సెల్లులు బిక్కొని పోతున్నారు. యాడిక ఎందుకు మా ఏదో చుట్టుకుంటూ వేరేలా పడిపోయిందని హెల్ప్ చేద్దామని లేవదిగిపోతే తాగిపోయిందని మా ఆయన జేబులో సెల్లు దొబ్బేసుకొని వెళ్ళిపోయారు. అదే అంటే డ్రంక్స్ వాళ్ళు అది ఇది అంటున్నారు. ఇంతకు ముందు ఉన్నాయి అంతసేటు ఉన్నాయా? నేను చూడలే అసలు. ఏమో నాకు అంతగా అనిపించలా మరి. అసలుకి ఏందా ఘోరం. ఇవాళ ఒంటరికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. ఏం వెళ్ళా ఏముంటే ఏం పిక్కొని పోతారు. గల్లా మాధవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తే నీ ఆస్తులు అమ్ముకోవడం తప్ప వేరేది ఏం లేదు, ఇన్ని కార్యకర్తలు మొత్తాన్ని కూడా గుంటూరు రానియం అంటున్నారు. ఎందుకు రానియరు? ఏమన్నా వాళ్ళ సొత్తా? వాళ్ళ సొత్తా వాళ్ళకున్నంత వీళ్ళకి లేదా? ఏమన్నా వాళ్ళ అమ్మ అయ్యా కొనేసారా? కొనేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉందో వీళ్ళకి అంతే ఉంది కదా. మరి వాళ్ళకి రానిపోవటం ఏంది, వీళ్ళకి రానిచ్చేదేంది? ఎందుకు రానియరు? ఎవరిది? వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యా ఏమన్నా కొనేసారా? ఎందుకు రోడ్డు ఏమన్నా ఏమన్నా కొనేస్తే ఏమన్నా రానియకూడదు అనొద్దు. వాళ్ళది కాదు వీళ్ళది కాదు, గవర్నమెంట్ రోడ్డును రావడానికి ఏమైందండి? ఇవాళ 10 మంది వచ్చి నువ్వు గవర్నమెంట్ రోడ్డు కాబట్టే కాదు ఒక ఇంట్లోకి వెళ్ళనిస్తారా? అట్టనకూడదు. ఎవరి పరిపాలన వాళ్ళు చేయాలి. బాగా చేస్తే చేశారంటారు, చేయని వాళ్ళు చేయలేదంట. 10 రూపాయలు తిన్నాం కాబట్టి తిన్నాము జగన్మోహన్ అన్ను. ఇవాళ వెనకాడ తింటే వెనకాడ తిన్నాం అని చెబుతాం.